కరెక్ట్. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. Yeah. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాడు. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదు ఆ ఫోను? అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి? నువ్వు ముహూర్తాలు లేదా? నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి. 11 ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1%లో ఉంటారంటే నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని. ఈ 11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటది? అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి, అది నాకు అస్సలు అర్థమే కాదు. నాకు చేస్తున్న పని ఆపేస్తారన్న, స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, చాలా నడుపుతుంటే మంది వదిలేసి 11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% వీ కాంట్ ఫైట్, ఏం చేయలేము. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే, ఏ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు. డాన్సన్ చేసావు అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను, మా సీన్కి చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్నే బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ. అసిస్టెంట్ నేను, నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేమన్నా.